అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు. ఈ విషయం వెనుక ఉన్న కారణాలు, తాజా పరిణామాలు సింపుల్గా తెలుసుకుందాం. మరి ప్రారంభిద్దాం. ఒకవైపు ఒక దేశ సైన్యం దాదాపు కుప్పగూలే స్థితిలో ఉంది. మరోవైపు అదే దేశానికి చెందిన అత్యంత శక్తివంతమైన ప్రాక్సీ గ్రూప్ మాత్రం ఆశ్చర్యకరంగా నిలదొక్కుంటోంది. ఇరాన్, హిజ్బుల్లా ఈ రెండిటి మధ్య ఉన్న ఈ విచిత్రమైన పరిస్థితిని కాస్త లోతులో చూద్దాం. 4000 ఇదేంటంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మొదలైనప్పటినుంచి ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోగించిన ఆయుధాల సంఖ్య. అంటే ఎంత పెద్ద ఎత్తున దాడి జరుగుతోందో ఊహించుకోవచ్చు. సరే, అసలు ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఏంటి? దీని వెనుకున్న కథేంటి? ఇది ఫిబ్రవరి 28, 2026న మొదలైన ఒక భారీ సైనిక చర్య. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్నాయి. అయితే ఈ ఆపరేషన్కి ప్రధానంగా 4 లక్ష్యాలున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఆ లక్ష్యాలన్నీ ఇరాన్ సైనిక, ప్రభుత్వ శక్తిని దెబ్బతీయటమే. సో ఆ 4 లక్ష్యాలేంటో చూద్దాం. 1. ఇరాన్ క్షిపణి శక్తిని పూర్తిగా దెబ్బతీయటం. 2. వాటికి సపోర్ట్ చేసే లాజిస్టిక్స్ నెట్వర్క్ను నాశనం చేయడం. 3. దేశంలో వాళ్ల భద్రతా దళాలను బలహీనపరచడం. ఇక 4ది ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సంస్థల్ని టార్గెట్ చేయడం. అంటే చాలా క్లియర్ స్ట్రాటజీ అన్నమాట. సరే, ఈ దాడుల వల్ల ఇరాన్ సైన్యానికి ఎంత నష్టం జరిగిందో చూద్దాం. వాళ్ల పరిస్థితిప్పుడేంటి? ఇక్కడ చూస్తే వాళ్లు ఎంత పక్కాగా టార్గెట్ చేశారో అర్థమవుతుంది. అలీ అక్బర్ డ్రోన్ బేస్, ఇస్ఫహాన్లో భూగర్భంలో ఉన్న మిసైల్ కాంప్లెక్స్, 10కి పైగా ఎయిర్ఫోర్స్ బేస్లు, షాహద్ డ్రోన్లు తయారుచేసే ఫ్యాక్టరీ, చివరికి ప్రెసిడెన్షియల్ ఆఫీస్ని కూడా వదల్లేదు. అంతేకాదు, వాళ్ల సీక్రెట్ న్యూక్లియర్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ను కూడా టార్గెట్ చేశారు. దాదాపు 300. ఈ నంబరేంటంటే ఇప్పటిదాకా వాళ్లు నాశనం చేసిన ఇరానియన్ మిసైల్ లాంచర్ల సంఖ్య. అంటే దీనివల్ల ఇరాన్ తిరిగి దాడి చేసే సామర్థ్యం చాలా వరకు పడిపోయింది. ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ వాళ్ళు చెప్పినట్టు అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ క్షిపణి, డ్రోన్ సామర్థ్యాలను తీవ్రంగా దెబ్బతీశాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో ఇరాన్ ప్రతీకార దాడులు చేసే శక్తి చాలా వరకు తగ్గిపోయింది. అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇరాన్ సైన్యం పరిస్థితి ఇలా ఉంటే వాళ్ళకి అత్యంత నమ్మకమైన, శక్తివంతమైన ప్రాక్సీ అయిన హిజ్బుల్లా సంగతేంటి? వాళ్లేం చేస్తున్నారు? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. హిజ్బుల్లా వాళ్లకి కూడా భారీ నష్టాలు జరిగాయి. కాని వాళ్ళు ఇంకా నిలబడున్నారు. ఎలా? ఒకవైపు చూస్తే వాళ్ల వ్యవస్థాపక తరం కమాండర్లు, చాలా కాలం సెక్రటరీ జనరల్గా ఉన్న వ్యక్తి, ఇలా చాలామంది కీలక నేతలను కోల్పోయారు. కాని మరోవైపు వాళ్ల ఆర్గనైజేషన్ ఇంకా బలంగానే ఉంది. ఎందుకంటే వాళ్లు వెంటనే కొత్త నాయకుల్ని ఎన్నుకోగలరు. వాళ్ల కమాండ్ స్ట్రక్చర్ చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే ఇప్పటికీ 50,000 మందికి పైగా ఫైటర్స్ యాక్టివ్గా ఉన్నారు. ఇక్కడ చూడండి, నష్టాలు ఎంత పెద్దవో అర్థమవుతుంది. సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లా, మిలిటరీ చీఫ్ ఫుడ్ షుక్ర్, నస్ర్ యూనిట్ కమాండర్ అబూ హుస్సేన్ రాగెబ్, ఇలా బద్ర్, నస్ర్, అజీజ్, రద్వాన్ యూనిట్ల కమాండర్లందరినీ కోల్పోయారు. ఇది మామూలు దెబ్బ కాదు. మరి ఇంత పెద్ద దెబ్బ తగిలినా వాళ్లు ఎలా నిలబడుతున్నారు? దానికి కారణం వాళ్ల ఫ్లాట్ సెల్యులార్ స్ట్రక్చర్. అంటే ఒక నాయకుడు పోయినా మొత్తం సిస్టమ్ కూలిపోదు. ప్రతి యూనిట్ దాదాపు స్వతంత్రంగా పనిచేయగలదు. అందుకే వాళ్లు వెంటనే కోలుకోగలుగుతున్నారు. సరే, ఇంత నష్టపోతున్నా హిజ్బుల్లా ఎందుకు ఈ యుద్ధంలో పాల్గొంటోంది? ఇది కొందరికి అర్థం కాకపోవచ్చు. దీని వెనుక ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది. దానినే డాక్ట్రిన్ ఆఫ్ డినయల్ లేదా తిరస్కరణ సిద్ధాంతం అంటారు. ఈ వ్యూహాత్మక తిరస్కరణ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే వాళ్ల లక్ష్యం గెలవడం కాదు, శత్రువుని గెలవకుండా ఆపడం. వాళ్ల విజయాన్ని ఎంత ఖరీదైనదిగా, కష్టమైనదిగా మార్చగలిగితే అదే హిజ్బుల్లా విజయం. ఇదే వాళ్ల సిద్ధాంతం. సో ఈ స్ట్రాటజీతో వాళ్లు 3 పనులు చేయాలనుకుంటున్నారు. 1. ఇజ్రాయెల్ దృష్టిని ఇరాన్ మీద నుంచి వాళ్లవైపు అంటే నార్థన్ ఫ్రంట్ వైపు తిప్పడం. దీనివల్ల ఇరాన్పై ఒత్తిడి తగ్గుతుంది. 2. చిన్న చిన్న దాడులు చేస్తూ యుద్ధాన్ని వీలైనంత కాలం సాగదీయడం. 3. ఇలా చేస్తూ ఎప్పటికైనా పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందని ఎదురుచూడటం. అంటే ఈ లాజిక్తో చూస్తే వాళ్లు ఓడిపోతున్నా వాళ్ల చర్యలు అర్థవంతంగానే కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ల దృష్టి గెలుపు మీద లేదు, శత్రువును గెలవనీయకుండా చేయడం మీదే ఉంది. సరే, ఈ యుద్ధం వల్ల ఆ ప్రాంతంలో ఎలాంటి మార్పులొస్తున్నాయి? లెబనాన్లోనే హిజ్బుల్లా మీద ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతోంది.
లెబనాన్ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండకూడదని గట్టిగా చెప్తోంది. మార్చ్ 2నైతే వాళ్ల సైనిక కార్యకలాపాలపై ఏకంగా నిషేధం విధించారు. ఇక ప్రజలు కూడా ఈ యుద్ధంతో విసిగిపోయారు. దీనివల్ల షియా వర్గంలో కూడా వాళ్లకు మద్దతు తగ్గే అవకాశముంది. ఇక ఆర్థికంగా చూస్తే ఇరాన్ ఒక పెద్ద అడుగు వేసింది. ప్రపంచ చమురు గ్యాస్ ఎగుమతులకు కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు, అక్కడి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు చేస్తోంది. దీని ప్రభావం ప్రపంచమంతటా ఉంటుంది. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయముంది. ఇరాన్కి మద్దతిచ్చే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లోని మిగతా గ్రూపులు పెద్దగా స్పందించడం లేదు. హిజ్బుల్లా చాలా యాక్టివ్గా ఉంటే ఇరాకీ మిలీషియాల నుంచి రెస్పాన్స్ తక్కువగా ఉంది. ఇక హౌతీలైతే దాదాపు సైలెంట్గా ఉన్నారు. ఎర్ర సముద్రంలో దాడులు కూడా మొదలుపెట్టలేదు. అంటే ఈ పోరాటంలో హిజ్బుల్లా ఒంటరిగా నిలబడినట్టు కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే ఒక ప్రశ్న తలెత్తుతోంది. దేశాల సైనిక శక్తి తగ్గిపోతున్న కొద్దీ వాళ్ల ప్రాక్సీ గ్రూపులు గందరగోళం ద్వారా తిరస్కరణ అనే పద్ధతిని ఫాలో అవుతాయా? అంటే గెలవడం కోసం కాకుండా కేవలం గందరగోళం సృష్టించి శత్రువును అడ్డుకోవడమే భవిష్యత్ యుద్ధాల తీరుగా మారుతుందా? థ్యాంక్ యూ ఫ్రమ్ తెలుగు ప్రపంచం. మన తెలుగు ప్రపంచం ఛానల్ని ప్రేమతో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సపోర్ట్, లైక్స్, షేర్స్ మాకు మరింత మంచి కాంటెంట్ తీసుకురావడానికి ప్రేరణ ఇస్తున్నాయి. ఇలాగే మీ ప్రేమ, మద్దతు కొనసాగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ తెలుగు ఫ్యామిలీ.